మీ పేరు? అంజనయ్య. అంజనయ్య. ఏ ఊరు మీది? దిద్ది. సో మీరు ఈ గ్రాండెక్స్ అనే ప్రోడక్ట్ వాడారా మీరు? వాడినాం సార్. ఎన్ని రోజులైంది స్ప్రే చేసి? 5 రోజులైంది. 5 రోజులా? 5 రోజులైంది. స్ప్రే చేయకముందు మీకు ఏముండేది ప్రధానంగా మిరప పంటలో చూసుకున్నట్లయితే? ముడుతుంది చాలా, కింద ముడుతుంది, కింద ముడత అనేది ఉండేదా? ఉండే సార్. సో ఈ కింద కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. ముడత అనేది కిందికి, ఆకులు అనేది కిందికి వంగడం జరిగింది. అవును సార్. సో స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది దీని రిజల్ట్? తర్వాత బాగుంది సార్, ఇలాగ వచ్చింది, చాలా నీట్గా వచ్చింది ఆకు. ఏమైనా హెవీ గ్రోత్ అనేది రావడం జరిగిందా మీకు? వచ్చింది సార్. గ్రోత్ ఎక్కువ వచ్చిందా? నార్మల్గా ఎంత కావాలంటే అంత వచ్చిందా? బాగా వచ్చింది సార్, గ్రోత్ మాత్రం. గ్రోత్ అయితే బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ అనేది ఏ విధంగా వచ్చాయి? చాలా బాగా వచ్చింది సార్. బ్రాంచెస్ అనేది మీ ఇప్పుడు ఉన్న బ్రాంచెస్ అన్ని ఈ గ్రాండెక్స్ వాడడం వల్లే వచ్చిన బ్రాంచెస్. అవును సార్, ఇవాళ బాగుంది రిజల్ట్ అయితే. సో ఎవరైనా తోటి రైతులు అయితే దీన్ని వాడుకోవచ్చా? వాడుతున్నారు సార్. సో ఎవరైనా మిమ్మల్ని ఈ తోటని చూసి ఎవరైనా అడిగారా ఏం కొట్టారని? అడిగిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. బాగుంది కదా రిజల్ట్ అయితే. సో దీనివల్ల మీకు ఏమేమి గమనించారు దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే మీరు? ముడత కానీ, పై ముడత కానీ, కింద ముడత కానీ, ఓకే, బాగా వచ్చింది. చిగురు, సైడ్ బ్రాంచెస్ వచ్చాయి లేదా? సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి. సో ఇది మనకి ఎంత ధరకు పడింది అది మీకు? ఇది ప్రోడక్ట్ వచ్చి మీకు 800 పడి ఉంటుంది. దీన్ని స్ప్రే 800కి రిజల్ట్ అనేది ఉందా లేదా? బాగుందా రిజల్ట్? సో స్ప్రే తోటి రైతులు అయితే దీన్ని వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. సో ఓకే.